రాష్ట్ర వ్యాప్తంగా 13,006.27 కోట్ల అంచనా వ్యయంతో 34 ప్యాకేజీలుగా 6,092.37 కిలోమీటర్ల పొడవు గల 441 రహదారులను విస్తరించి పటిష్టపరిచే పనులకు నల్గొండ జిల్లా వేదికగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిచే పైలాన్ ఆవిష్కరణ శంకుస్థాపన కార్యక్రమం అంటూ చూస్తున్నామండి. సో ఇక్కడ పైలాన్ ఆవిష్కరణ కనగల్ సమయం సాయంత్రం 3:30 గంటలకు బహిరంగ సభ ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్ నల్గొండ సమయం సాయంత్రం 4:30 గంటల కంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక రోడ్లకు సంబంధించి నల్గొండలో భారీ బహిరంగ సభ మంత్రి వెంకటరెడ్డి ఏర్పాటు చేస్తూ ఉన్నట్టు దానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చూడండి. సో ప్రజలారా ఇక్కడ ఫోటోలు చూసుకుంటే ఇక్కడ ఫోటోల విషయంలో చూసుకుంటే ఇక్కడ మొత్తం మీద మాత్రం నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుని ఫోటో మాత్రం కనిపిస్తలేదు. పున్న కైలాస్ నేత ఫోటో ఎక్కడా లేదు ఈ ఫోటో ఎక్కడ ఒక ఫోటో వేయలేదు ఆయన. అంటే ఇంత అవమానిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి అద్దంకి దయాకర్ ఫోటో వేసిండు. అద్దంకి దయాకర్ గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉంటే ఉండు లేకపోతే దెంగే అన్నాడు. సో అలాంటి ఆయన ఫోటో వేసారు. సో ఇక వేముల వీరేశం పొట్టు తిట్టుకురు. ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, సో ఇక కాంగ్రెస్లో ఉన్నప్పుడు పొట్టు తిట్టుకురు వెంకటరెడ్డి, వేముల వీరేశం. సో చాలా వరకు తిట్టుకున్నారు. ఇక నువ్వు చేతగాను అని చెప్పి తిట్టుకున్నారు, నీతో ఏది కాదని చెప్పి తిట్టుకున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇగో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. సో ఆయన రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. సో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ ఆయన ఫోటో వేసుకున్నారు. సో తీన్మార్ మల్లన్న రోజు లేస్తే తిడతాడు, లేచిన కానీ పొద్దుగల కానీ తిడతాడు. ఇక కోటర్ అంటాడు, అది తాగుబోతూ వెంకటరెడ్డి అంటాడు, నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవవు వెంకటరెడ్డి, నువ్వు దేనికి పనికిరావు, చేతగాని అని చెప్పి మాట్లాడతాడు. నీ అయ్యా జాగిరా నల్గొండ అని చెప్పి చాలా విమర్శలు చేసిండు. సో ఆయన ఫోటో కూడా వేసుకున్నావు. సో మరి ఏమైంది? మరి మీ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత, సో మరి ఆయన ఫోటో ఎందుకు వేయలేదు? ఆయన గతంలో తిట్టిండు, మీ ప్యాలను తిట్టిండు అని చెప్పి మీరు ఆరోపణలు చేసిర్రు. సో ఆయన క్షమాపణ చెప్పిండు, తప్పైపోయింది నన్ను క్షమించండి అని చెప్పి మాట్లాడిండు. అంతకన్నా పెద్ద మాట ఇంకేముంటుంది? వెంకటరెడ్డి మరి నీకు ఎంత బలుపు ఎందుకు, అంత చిన్న చూపు ఎందుకు? బీసీలు అంటే అంత చిన్న చూపు ఎందుకు? అదే స్థానంలో మీ రెడ్డి ఉంటే ఒక ఓసీ అభ్యర్థి ఉంటే నువ్వు ఇలానే చేసేవాడివా? ఈ విధంగా చేసేవాడివా? అంటే పున్న కైలాస్ని ఒక పద్మశాలి బిడ్డని అవమానిస్తావా? ఈరోజు వాస్తవానికి కూడా నల్గొండ జిల్లాకు అధ్యక్షుడు ఆయన మీరు అవమానిస్తేట్లా? ఈరోజు మీటింగ్లో ముఖ్య పాత్ర ఆయనదే ఉండాలా? సో మీ పార్టీ పరంగా నీ పక్కన కూర్చున్న అర్హత పున్న కైలాస్కి ఉంటుంది. సో అలాంటి వ్యక్తిని అవమానిస్తున్నామంటే ఎంత బలుపు, ఎంత కండకారం వెంకటరెడ్డి. సో వెంకటరెడ్డి ప్లస్ ఈయన రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఎన్ని తిట్టుకున్నారు? పొట్టు తిట్టుకున్నారు. అరే రేవంత్ రెడ్డి మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మీరు కోమరెడ్డి బ్రాండ్ కాదు, కోమరెడ్డి బ్రాంతి షాప్ అన్నాడు. మస్తు తిట్టిండు. సో వెంకటరెడ్డి కూడా మస్తు మాట్లాడాడు. నువ్వు 3 ఫీట్లు ఉన్నావు, నువ్వు నన్ను ఏం చేస్తావు అని చెప్పి మాట్లాడాడు. మరి ఇప్పుడు ఈరోజు మరి ఆయన సంకల చేస్తానికి ఎందుకు పోయినావు? మరి ఆయన సంకల ఆత్మకు పోయినావా ఈరోజు? మరి ఆయన కూడా తిట్టిండు కదా, రేవంత్ రెడ్డి కూడా తిట్టిండు. మరి ఎందుకు వెళ్ళినావు మరి? సో ఇది అంటే మీరు తిట్టుకునేమో ఏం కాదు. ఇక అంటే ఇక్కడ విషయం ఏంటంటే పున్న కైలాస్ ఒక బీసీ బిడ్డ, ఒక అణగారిన వ్యక్తి. సో ఎదగడం ఆయనకి ఇష్టం లేదు, కళ్ళమంట ఓరుస్తలేడు, స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో మరి ఎవరైనా నీ మీటింగ్కి వచ్చేది? ఈరోజు నీ మీటింగ్కి వచ్చేదంతా కూడా నా బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, మైనార్టీ బిడ్డలే. మా బిడ్డలే మీ పార్టీని, మీ కాంగ్రెస్ పార్టీని భుజాన ఎత్తుకొని మోస్తూ ఉన్నారు. మా బిడ్డలే, మా బహుజన బిడ్డలే మీకు ఓట్లేసి గెలిపిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీని చేస్తుర్రు, ఎంపీగా ఓడిపోతే ఎంపీఎల్సీలు చేస్తుర్రు. మేమే కదా మిమ్మల్ని గెలిపిస్తున్నది. సో మా బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు వాళ్ళు ఒక రాజకీయంగా ఎదుగుతుంటే మీరు ఓరుస్తలేరా? ఇంత కండకారమా, ఇంత బలుపా? మీ ఏమన్నా నల్గొండ ఏమన్నా మీ అయ్యా జాగిరా ఏమన్నా? వెంకటరెడ్డి ఖబర్దార్, మీ బీసీలను అవమానిస్తే మాత్రం ఊరుకున్న ముచ్చట్లేదు. బీసీలనే కానీ, ఎస్సీలనే కానీ, ఎస్టీలనే కానీ, సో బహుజన బిడ్డలను ఎవరిని అవమానించినా కానీ ఊరుకునే ముచ్చటే లేదు. సో ఈరోజు వాస్తవం కూడా పార్టీ, మరి మీ పార్టీ క్రమశిక్షణ పార్టీ, మీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మరి ఏం చేస్తుంది? మరి ఇప్పుడు నోటీసులు ఇస్తుందా మరి వెంకటరెడ్డికి? అవమానించంటే కదా, ఒక డీసీసీ అధ్యక్షుని అవమానించాడు. సో ఇట్లా ఉన్నది. ఇలా పార్టీ వ్యక్తిగత కారణాలని చెప్పి ఈయన లెటర్ కూడా రాసిండు ఇంకా రేవంత్ రెడ్డికి. మా ఫ్యామిలీని తిట్టిండు, నన్ను అవమానించిండు, ఆయన డీసీ 10 ఇవ్వకు, ఇంకోరికని ఇవ్వండి అని చెప్పి లేఖ కూడా రాసిండు. అప్పటికి చాలా కలకలం అయ్యింది. సో ఇది జరుగుతూ